ఆంధ్రప్రదేశ్ లో ఏ అభివృద్ధి పని జరిగినా ముఖ్యంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆ క్రెడిట్ చోరీ అనేటటువంటి రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. మనం గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా ఇదే తరహా వ్యాఖ్యానాలు చూసాం. అసలు అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదాని డేటా సెంటర్, అది కూడా మేమే తీసుకొచ్చాం, గతంలో మేము అనుమతులు ఇచ్చామని ఇదే పల్లవి అప్పుడు వైసీపీ అందుకుంది. ఇప్పుడు కూడా అదే పల్లవి అందుకుంటున్న సిచ్యువేషన్. ఏం చెప్తారు? గూగుల్ సెంటర్ తీసుకొచ్చిన కొత్త రోజుల్లో వీళ్ళు ఏమన్నా తెలుసా వచ్చారు, అదేమన్నా గొడవను దానికి తాళం వేసి ఒక వాచ్మెన్ ఉంటాడన్నారు. ఆ తర్వాత దాని గురించి ప్రజలంతా చర్చించుకున్న తర్వాత చెప్పుకున్న తర్వాత లేదు ఆ గూగుల్ సెంటర్ పునాది వేసింది మేమే అన్నారు. అంటే వీళ్ళు రెండు మాటలు మాట్లాడతారు ఎప్పుడు కూడా. ఆ రెండు మాటల్లో ఏ మాట ఖాయంగా ఉండదు. ఎప్పుడు కూడా అది ద్వంద్వ వైఖరి అనేది ఈ పార్టీకి ఉన్న నైజం మొదటి నుంచి. ఆ వైఖరి ఎందుకంటానంటే మావిగన్ అంటారు, మూడు రాజధానులు అంటారు, లేకపోతే ఏమో ఇంకో చోట రాజధాని అంటారు, లేకపోతే విజయవాడ అంటారు. ఒక వైఖరి కట్టుబడిన పార్టీ ఒకసారి చెప్పండి మీరు. ఎప్పుడు ఒక వైఖరి కట్టుబడిన పార్టీ కాదు, ఒక అభివృద్ధి వైపు వెళ్ళిన పార్టీ కూడా కాదు. అభివృద్ధి అనేది అసలు వీళ్ళ డిక్షనరీలో లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుడివాడ గురునాథ్ గారు ఏమన్నారండి ఆ రోజున, అభివృద్ధి అంటే ఈ రోజు అయిపోద్దా, వీడు కోడి గుడ్డు పెట్టాలి, అది పొదగాలి, ఆ తర్వాత అభివృద్ధి జరిగిద్ది అన్నాడు. కోడి గుడ్డు పెడితే చూద్దామని అని చెప్పి ప్రజలు చూశారు. పోని ఏదో 5 ఏళ్ళు ఇంకేం చేస్తారు, గుడ్డు పెడుతుంటే చూద్దామని ఎదురు చూశారు. గుడ్డు పెట్టిందా? వీళ్ళు గుడ్డు పెట్టనిచ్చారా? ఆ పెట్టనీయకుండా కొట్టి నెట్టేస్తే పక్క రాష్ట్రం వచ్చి తెలంగాణలో పెట్టింది గుడ్డు. అదే అమర్రాజా బ్యాటరీ. తెలుస్తుంది కదా మనకి. అలాగా భౌతికంగా మరి ఆ రోజున గల్లా జయదేవ్ గారిని ఎంత చిత్రహింసలకు గురి చేశారో ప్రజలు మర్చిపోయారా? చరిత్ర మర్చిపోద్దా? మరి అలాంటి వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి కొన్ని వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇది ఏది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన నిర్వాహకం ఈ రకమైన పరిస్థితులు కల్పించింది. అంధకారంలో నెట్టేసింది. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే, వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే, గూగుల్ వస్తుంటే, ఇవాళ ఎయిర్పోర్ట్ వస్తుండే. ఎయిర్పోర్ట్ అంటే ఒక పట్టణానికి పరిమితమైన ఎక్కే దిగే, పైకి ఎగిరే, కిందకి దిగే ఫ్లైట్ కాదండి. అది ఈ దేశం ముఖ చిత్రాన్ని, అలాగే ఒక రాష్ట్రం ఒకటే కాదండి, దేశాభివృద్ధికి అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా దానికి కూడా ఒక వేదిక కాబోతుంది. ఇవాళ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అంటే ఇవాళ శ్రీనివాసరావు గారు ఇటు కూటమి పార్టీలో లేదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడితే మేము అభివృద్ధి చేస్తున్నామని, అదే వైసీపీ కనుక చేపడితే విశాఖను నాశనం చేస్తున్నారని ఈ తరహా విమర్శలు ఎక్కువగా కూటమి పార్టీలో చేస్తున్నాయి. మేము కూడా అభివృద్ధిలో భాగంగానే అటు రుషికొండకి సంబంధించినటువంటి బిల్డింగ్లు కట్టడం కావచ్చు, తదితరులు చేసాము. ఇప్పుడు కూడా డేటా సెంటర్ల పేర్లు చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలా కొండలకు గుండ్లు కొట్టిస్తున్నారు. ఇది కనబడట్లేదా అనేది వైసీపీ వాదన. ప్రజలకే గుండు కొట్టేశారండి. తిరుపతి గుండు కొట్టించినట్టు మొత్తం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గుండు కొట్టేసింది వైసీపీ 5 ఏళ్లను జరిగింది అదే. అసలు ఎందుకంటే ఎందుకు కొరగాని రాష్ట్రంగా ఈ రోజున తీసుకొస్తే ఇవాళ నడుం కట్టుకుని కూటమి ప్రభుత్వం అంటే ఎలా అయిపోయిందంటే అమరావతిలో శ్మశానం ఇందులో ఏముందన్నాడు బొత్స సత్యనారాయణ గారు. ఇది ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే శ్మశానం చేశారు వాళ్ళు, రాష్ట్రాన్ని శ్మశానం చేశారు, అంధకారం చేశారు, గంజాయి రాష్ట్రంగా మార్చేశారు. ఒక బ్రాండ్ ఇమేజ్ పోయింది ఒకనాడున్న ఆంధ్రప్రదేశ్ కి. ఇవాళ మళ్ళీ ఆ బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం నడుం కట్టి ఇవాళ ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఈ రోజు ఈ పరిస్థితి మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు ఒకటే అన్న 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు పునర్నిర్మాణం కాదు పునాదుల నుంచి నిర్మాణం చేసిన పరిస్థితి వచ్చింది రాష్ట్రానికి అన్నాడు. అదే చేస్తున్నాడు ఆయన. చేసిందల్లా 5 ఏళ్లు చేస్తే ఈయన కూలగొట్టారు, దోచుకున్నారు, దాచుకున్నారు. అదే వీళ్ళు చేసింది. 2000 ఇంకోటి ఎయిర్పోర్ట్ గురించి వస్తే సబ్జెక్ట్ మనం పక్కెళ్లకుండా 2016 అక్టోబర్ 7వ తారీఖునే ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర విమానయాన శాఖకి వాళ్ళు అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 14న మీరు చరిత్ర తీసుకోండి, అక్కడ పనులు ప్రారంభమైనవి. ఆ విధంగా తీసుకొచ్చిన గవర్నమెంట్ అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? 2016లో ఏ గవర్నమెంట్ ఉంది? 2019లో ఏ గవర్నమెంట్ ఉంది? ఏ గవర్నమెంట్ దీన్ని శ్రీకారం చుట్టింది? ఎందుకు చుట్టిందో కూడా చెప్తాను. ఆ రోజున 350 ఎకరాల్లో ఉన్న ఈ ఏదైతే విమానాశ్రయం ఉందో వైజాగ్ లోను, అది రక్షణ శాఖ అధీనంలో ఉంది కాబట్టి అంతర్జాతీయ విమానాలు తిరగడానికి అవకాశం లేకపోవడం వల్ల చెన్నైయో, బెంగళూరు లేకపోతే హైదరాబాద్ వెళ్ళి మనం అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అక్కడి నుంచి మనం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రేపు రాబోయే రోజుల్లో ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇవాళ గూగుల్ లాంటివి ఇంకా లక్షలాది కోట్లాది పెట్టుబడులు అక్కడ వస్తున్నప్పుడు రేపు రాబోయే భవిష్యత్తులో దార్శనికుడు కాబట్టే రాబోయే అంటే 2020 అని ఏం చేస్తాడో మనం చూసాం. 2047 అని చెప్పేసి ఏం చేయబోతున్నాడో మనం చూడబోతున్నాం. అందువల్ల ఈయన చంద్రబాబు నాయుడు గారు ముందే ఆలోచించి రాబోయే రోజులు ముందుగానే ఆలోచించి ఈ ఎయిర్పోర్ట్ మనకు రాబోయే అవసరాలు సరిపోదు కాబట్టి మళ్ళీ ముందు ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలని ఆ రోజు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఆ నిర్ణయానికి ఈ రోజున శ్రీకారం కొట్టారు కాబట్టి ఇవాళ సాకారం అయింది. ఆయన అన్నాడు కొబ్బరికాయ కొట్టింది మేమే, గుమ్మడికాయ కట్టింది మేమన్నాడు. ఎస్, అది వాస్తవం.
ఈ వాస్తవాన్ని ఎవరు చరిత్ర నుంచి చెరిపేయలేరు. ఇది గుర్తుపెట్టుకుంటారు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు ఆల్రెడీ ఈ విషయం తెలుసు. వాళ్ళ హర్షాతిరేకలతో జయధ్వానాలతో ఇవాళ కూటమి ప్రభుత్వానికి 2 లక్షల నుంచి 3 లక్షల మంది వచ్చి మద్దతు పలికారు. కావాలండి ఒక నిమిషం లక్ష్మణరావు ఎందుకంటే గారు, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఈ ఇస్తాను లక్ష్మణరావు గారు కొంచెం డిస్టెన్స్ 2016లో అన్నారు అది ఇంత నాలెడ్జ్ తో వచ్చారని చెప్తున్నారు. 2015 డిసెంబర్ 15, 2027 డిసెంబర్ 14 వరకు కూడా టైం ఇచ్చారు. రక్షణ శాఖ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. నేను 2016 అన్నాడు. మరి ఎంత మేధావో నాకైతే అర్థం కాదు. నేను అదే అన్నా కొంచెం ప్రిపేర్ అయ్యాను. మేధావం కాదండి, ప్రాక్టికల్ గా చేపించే ప్రాక్టికల్ గా చెప్తామని చెప్తే మేము మేధావులు కాదు. మీకున్న మేధావితనంలో మాకు 10 మంది కూడా లేకపోవచ్చు, కానీ వాస్తవం చెప్తాంలో మాత్రం నాకు చిత్తశుద్ధి ఉంది. మీకు అంకెలు గాడిలు చేసి వాస్తవాన్ని కప్పిపుచ్చలేరు. ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తారు, వాస్తవాలు ఎప్పుడు గమనిస్తారు. చేతల ప్రభుత్వానికి చేతకాని ప్రభుత్వానికి తేడా చూపించారు కాబట్టి ఇవాళ 11లో మీరు ఉన్నారు. చేతల ప్రభుత్వానికి చేతకాని ప్రభుత్వానికి తేడా చూపించారు కాబట్టి మీరు ఇవాళ 11లో ఉన్నారు. రేపు అది కూడా లేకుండా చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాల్పలు చేస్తారంటే ఎన్ని ఎకరాలు కేటాయించారు, ఎన్ని పరిమితులు చేస్తారో చెప్పండి అంటే అవేమో చెప్పకుండా చెప్తారంటే మరి 2 ఎకరాలు తెచ్చాం, ఎంత రైతులకు ఎంత ఇచ్చాం. మీరేమీ చేయలేకపోయింది చేశారండి. రికార్డు స్థాయిలో వాళ్ళ ఎయిర్పోర్ట్ ఇవాళ ఆగస్టు 17వ తారీఖున ఫ్లైట్ వెళ్తుంది. ఆ ఘనత ఈ మహాకూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. మీరు 5 ఏళ్ల మీరు చేస్తుంటే ఆ క్రెడిట్ మీకే వచ్చేది. 5 ఏళ్లలో మీరు ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తుంటే ఆ క్రెడిట్ మీకే వచ్చేది. 5 ఏళ్లలో అమరావతి కంప్లీట్ చేస్తుంటే మీకు ఆ క్రెడిట్ మీకే వచ్చేది. 5 ఏళ్లలో పోలవరం కంప్లీట్ చేస్తుంటే ఆ క్రెడిట్ మీకే వచ్చేది. మీ క్రెడిట్ అంతా దోచుకోవడం దాచుకోవడం మీదే కదా. మీరు ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించలేదు. మీరు ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మీరు ఆలోచించలేదు. ఎంతసేపు ఎక్కడ భూములని కొట్టేద్దాం, ఎక్కడ ఖనిజాలని కొట్టేద్దాం, తవ్వేద్దాం, ఎక్కడ ఉంది దోచుకుందాం, మద్యం, ఇసుక, మట్టి, మశానం, శ్మశానం చేసేసి మాట్లాడతారు. ఎందుకు గాలి లెక్కలు మీరు చెప్పడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రజలకు నమ్మరు. ప్రజల మీద నమ్మటం లేదు కాబట్టి వాళ్ళు స్వీప్ అయిపోయారు. గురునాథ్ గారు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. గురునాథ్ గారు ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. మీకు టైం వచ్చిన మాటలు నేను అంటేదాన్ని సార్ మీ ఏమవుద్ది సార్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4 సార్లు సీఎం అయ్యారు కదమ్మా. ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయినటువంటి ఈ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారు చెప్పండి. ఏమైనా పోర్ట్లు కట్టారా? వినండి, ఫిషింగ్ హార్బర్లు ఏమైనా తీసుకొచ్చి ఏమైనా కట్టారా? లేదు కదా. మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు 4 తీసుకొచ్చారు. 2 నడుస్తున్నారు. విజయనగరం ఒకటి, పాడేరు ఒకటి. వినండి, పాల్గొన్న నర్సీపట్నం యూనివర్సిటీలు తీసుకొచ్చారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టారు. ఒక ప్రాజెక్ట్ నిర్వహించి ప్రజలకి అనుసంధానం చేశారు. మీరు ఏం నిర్వహించారు? మీరు ఏం చేయాలా? మీరేం చేయాలి? గురునాథ గారు భీముల నుంచి ఎయిర్పోర్ట్ కి